వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్కు భిన్నంగా ఈసారి నిరసనలకు పిలుపుని వచ్చింది. రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఇప్పుడు ప్రధాన పాత్ర పోషిస్తోంది. అయితే ప్రభుత్వం దీని దిశగా ఆలోచించట్లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పైగా ఢిల్లీకి వెళ్తున్న రైతులను మరింత కఠినంగా అడ్డుకుంటుందని అంటున్నారు. రైతుల నిరసన 2.0లో ప్రధానంగా పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ కు చెందిన రైతులు పాల్గొంటున్నారు. అయితే రైతులు దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా హర్యానా, ఢిల్లీలోని పోలీసులు పంజాబ్, హర్యానా, ఢిల్లీ మధ్య భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. రైతులు రాజధానిలోకి ప్రవేశించకుండా సరిహద్దులన్నీ మూసివేశారు. దాదాపు 17 ప్రముఖ వ్యవసాయ సంస్థల మద్దతుతో కొనసాగుతున్న ఈ నిరసనల్లో ఇంతకు ముందు నిరసనలకు నాయకత్వం వహించిన రైతు నాయకులు పెద్ద పాత్ర పోషించటం లేదు. భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ వంటి కొందరు ఫిబ్రవరి 16న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఇక గత నిరసనల్లో భారీగా పాల్గొన్న కాప్స్, జాట్ కమ్యూనిటీ సంఘాలు ఈసారి అంత ఉత్సాహాన్ని ప్రదర్శించటం లేదు. ఏది ఏమైనప్పటికీ పంజాబ్ నుండి రైతులు ప్రధాన నిరసనలు ప్రారంభించిన తరువాత ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటున్న తరుణంలో మరిన్ని సంఘాలు ఈ నిరసనలకు మద్దతు తెలిపి తాము కూడా పాల్గొంటాయని ఆశిస్తున్నారు. ఇంతటి ప్రతికూలతల మధ్య కూడా వేల సంఖ్యలో రైతులు ఢిల్లీ బాట పట్టడం ఆసక్తిని రగిలిస్తోంది. అయితే నిరసనలకు పిలుపునిచ్చిన మరో క్షణం నుండే రైతులకు గట్టి హెచ్చరికలు జారీ అయ్యాయి. హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో ఉన్న అంబాలాలోని పోలీసులు అధికారిక ప్రకటనలు విడుదల చేశారు. నిరసనలో పాల్గొనటం మానుకోవాలని, లేదంటే భారీ నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ట్రాక్టర్ మార్చిలో పాల్గొనకూడదని వార్నింగ్ పాస్ చేశారు. ఎవరైనా అనుమతి లేకుండా ఆందోళనలో పాల్గొంటే నిబంధనల ఉల్లంఘన కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కాగా శంభు సరిహద్దు వద్ద ఘగ్గర్ నది వంతెన వద్ద పంజాబ్ రైతులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈసారి రైతు నాయకుల బ్యాంకు ఖాతాలను స్తంభింప చేస్తామని, వారి భూములను కూడా స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం బెదిరిస్తోంది. ఢిల్లీ నిరసన మార్చిలో చురుగ్గా పాల్గొంటున్న పలువురు వ్యవసాయ నాయకులు, రైతులకు అంబాలాలోని జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లితే వారి భూమి, బ్యాంకు ఖాతాలను స్వాధీనం చేసుకోవటం ద్వారా రికవరీ చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. ఇక ఇప్పటి ఢిల్లీ మార్చిపై రైతు సంఘాల్లో భిన్నాభిప్రాయాలున్నట్టు కనిపిస్తోంది. కాప్ పంచాయతీల నుండి మోస్తరు స్పందనే వచ్చింది. దీనికి తోడు రాబోయే సార్వత్రిక ఎన్నికలతో పాటు మార్చ్-ఏప్రిల్లో పంటల సీజన్ కావటం వల్ల ఢిల్లీ ముట్టడి అవకాశం తక్కువగా ఉన్నట్టు భావిస్తున్నారు. అయితే రైతు నాయకులు మాత్రం పకడ్బందీ వ్యూహాలు రూపొందించినట్టు తెలుస్తోంది. అంతకు ముందు జరిగిన రైతు నిరసనల్లో లక్షలాది మంది రైతులు తరలివచ్చారు. దేశవ్యాప్తంగా భావోద్వేగ వాతావరణం నెలకొంది. అంత్య స్థాయిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ చుట్టుపక్కల నివసించే వ్యాపారులు, నివాసితులకు భారీ ఆర్థిక నష్టంతో పాటు సరుకుల రవాణాలో అంతరాయం ఏర్పడింది. అయితే ఈసారి పాదయాత్రలో 25,000 మంది రైతులు, 5,000 ట్రాక్టర్లు మాత్రమే పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ప్రారంభ దశలో ఇలా ఉన్న నిరసనలు పెరిగి రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్న తరువాత ఎక్కువ మంది రైతులు ఇతర రైతు సంస్థలు చేరొచ్చని అనుకుంటున్నారు. ఢిల్లీ మార్చు చేయకుండా రైతులను నిరోధించడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలను వేగంగా చేసింది. 3 కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్, అర్జున్ ముండా గత వారం చండీగఢ్ వెళ్లి రైతు నేతలతో చర్చలు జరిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కేంద్ర ప్రభుత్వానికి, రైతు నాయకులకు మధ్యవర్తిత్వం వహించారు. ఫిబ్రవరి 13న చండీగఢ్లో మరో సమావేశం ఏర్పాటైంది. కాగా ప్రభుత్వం రైతులతో చర్చిస్తుందని ప్రభుత్వ ప్రతినిధులు చెప్తుంటే, ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న ఎస్కేఎం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతాయని, కానీ ఢిల్లీ చలో మార్చును విరమించబోమని అంటున్నారు. గత నిరసనల ఫలితంగా 3 వ్యవసాయ చట్టాలు రద్దు కాగా అప్పుడు పెట్టిన దాదాపు డజను డిమాండుల్లో భాగమైన అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఎంఎస్పీకి చట్టబద్ధమైన హామీ ఇచ్చే వరకు నిరసనలు కొనసాగుతాయని అంటున్నారు.
తెలిపారు.